హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నయా ట్రెండ్స్. ఈరోజు వీడియోలో మీకు తెలంగాణ స్టైల్లో చెగోడీలు ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. సో ఇవి ఇంట్లో చేసుకోవడం వల్ల మనకి హెల్దీగా ఉంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో క్రిస్పీగా ఎలా రావాలి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు స్టవ్ పైన ఒక బౌల్ తీసుకోండి, లేదా ప్యాన్ లాంటిది ఏదైనా ఒకటి తీసుకోండి. దాంట్లో మీరు 1 కప్ బియ్యం పిండి వేసుకుంటే 1 కప్ వాటర్ వేసుకోండి. 2 కప్స్ బియ్యం పిండి అయితే 2 కప్స్ వాటర్ వేసుకోండి. సో ఫస్ట్ వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ వేడయ్యే వరకు చూడండి. సో వాటర్ వేడైన తర్వాత నేను 1 కప్ కంటే కొంచెం ఎక్కువ పిండి తీసుకున్నాను. సో అందుకే కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను అన్నమాట. సో ఈ వాటర్లోనే మనం అన్నీ వేసుకోవాలన్నమాట. సో దీంట్లోనే మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కారపొడి వేసుకుందాం. సో కారపొడి వేసుకున్న తర్వాత కొంచెం అంటే మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. సో 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ నువ్వులు తీసుకున్నాను. దాంట్లోనే ఓమ వేసుకోండి. సో తర్వాత కొంచెం మీకు ఇష్టం ఉంటే ధనియాల పౌడర్ వేసుకోండి, లేదంటే లేదు. సో నేను వేసుకుంటున్నాను అన్నమాట. సాల్ట్ వేసుకోండి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సో వాటర్ చూడండి అన్నీ కూడా వేడవుతున్నాయి కదా. సో మొత్తం బాగా వేడయ్యే వరకు చూడండి, అంటే మనకి వాటర్ అనేది మరిగిపోవాలన్నమాట. సో తర్వాత కొంచెం అంటే అన్నీ కలిసిపోవాలి. సో దీంట్లోనే మీరు బటర్ ఉంటే బటర్ కూడా 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి. సో దీన్ని ఒక స్పూన్ తోటి మంచిగా కలుపుకోండి. సో చూసారు కదా, దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే పసుపు వల్ల కొంచెం మనకి కలర్ అనేది మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకే పసుపు యాడ్ చేసుకోండి. చెగోడీలు మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కదా, సో అందుకని మీరు పసుపు యాడ్ చేసుకోండి. సో పసుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ కొంచెం మరుగుతున్నాయి కదా. సో ఆ మరుగుతున్న వాటర్లోనే మనం బియ్యపిండి వేసుకోవాలన్నమాట. సో నేను ఫుల్ కప్ ఆఫ్ బియ్యపిండిని తీసుకుంటున్నాను. సో దాన్ని మంచిగా కలుపుకోండి ఫస్ట్. సో చూసారు కదా, కలుపుకోండి మంచిగా మెత్తగా కలుపుకోండి. సో ఫస్ట్ అయితే స్పూన్తో కలిపిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టండి. సో కొంచెంసేపు అయిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టండి. సో మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. సో ఈ పిండి అనేది మనం అంతా మంచిగా కలుపుకోవాలన్నమాట. సో మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం వాటర్, చల్లటి వాటర్ ఉంటాయి కదా, సో చల్లటి వాటర్ తోటి మీరు కలుపుకోండి. మెత్తగా ఉండాలని మంచిగా. సో ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కలుపుకోండి. సో మెత్తగా వచ్చే విధంగా కలుపుకోండి. సో చూసారు కదా, రైస్ అలా పిండి అలా ఉండాలి. తర్వాత మీరు చెక్క మీద అయితే చెక్క మీద, లేకపోతే ప్లేట్ పైన అయితే ప్లేట్ పైన మీరు ఇలా మెత్తగా పౌడర్ పిండిని చేసుకున్న తర్వాత ఇలా తాల్చుకోండి. సో ఇలా అన్నీ కూడా ఇలాగే చేసి పక్కన పెట్టుకోండి. కొంచెం టైం అనేది మనకి ఎక్కువ పడుతుంది, కాకపోతే ఏంటంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. సో అన్నీ కూడా అలాగే చేసి పక్కన పెట్టుకోండి. సో చూసారు కదా, అన్నీ కూడా అలాగే చేసుకోండి. మెత్తగా ఉండడం వల్ల ఏంటంటే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేను ఎలా చేస్తున్నా అలాగే చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత పక్కనే ఆయిల్ తీసుకోండి. సో నేను ఆయిల్ ఆల్రెడీ వేడి చేసుకున్నాను అన్నమాట. సో ఒక బాణీలో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత డీప్ ఫ్రైకి
అయ్యే అంత ఆయిల్ వేసుకొని దాంట్లో మనం ఇప్పుడు ఇలా వేయించుకోవాలన్నమాట. సో డీప్ ఫ్రై చేయాలి. సో చూసారు కదా, ఫస్ట్ మనకి ఈ పొంగు అనేది పోయే విధంగా వేయించుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి. తక్కువ ఆయిల్ అయితే తక్కువ ఆయిల్, లేకపోతే మీరు ఒకటేసారి ఎక్కువ వేయించుకోవాలంటే ఎక్కువ